మీకు ఏది అవసరమో అది అక్కడ నుంచి శాంక్షన్ చేయగల సమర్థుడు. అది కూడా నువ్వు విశ్వాసివైతే, నీతిని రాజ్యాన్ని వెతుకుతుంటే. లేకపోతే నీకు పట్టింపులు ఉండవు. నేను పట్టించుకోరు ఎవరో కూడా. నేను పట్టించుకోవాలంటే దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని నువ్వు దొరకాలి అక్కడ. సూపర్ క్వాలిటీ ఉన్న బిడ్డ దొరికింది అనుకున్నప్పుడు నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. నీ దగ్గర ఏ క్వాలిటీస్ లేవు, నువ్వు అసలు మోసం, చీపు, ఆలోచన విధానం కూడా బాగాలేదు, ఏదో అవసరం తీర్చుకుని పోదామని వస్తున్నావు. అస్సలు నీ మీద పట్టింపు ఉండదు ఆయనకి. అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ ధ్యానించేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు, దేవుణ్ణి వెంబడించేవాళ్ళు అది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆయన చూడాలి అంటే, నిన్ను ఆయన దర్శించాలంటే, నిన్ను ఆయన పట్టించుకోవాలంటే మొదట నువ్వు ఆయన్ని మెప్పించాలి. ఆయన ఇష్టపడే గుంపులో ఉండాలి. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో, ఐ థింక్ 3వ వచనం అనుకుంటాను. ఒకడు దేవునికి ఎరుకైన వాడే. ఎప్పుడు దేవుని ప్రేమిస్తే నీ గురించి ఆలోచిస్తాడు ఆయన. ప్రేమ లేనప్పుడు నీ గురించి ఆయన అసలు ఆలోచించడు. అందుకే మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం.